ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధు మత్ కార్యం సాధేన ప్రభు. శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు ప్రేక్షకులకి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, మనం ఈ గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుంది, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మనం ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా కుటుంబం అంతా ఆనందదాయకంగా ఉంటామనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా ఫలితాలన్నీ కూడా ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం. విశ్వవసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి 2025లో ఏ విధంగా ఉంటుంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, విదేశీ పరంగా ఏ విధంగా ఉంటుంది, మనం తెలుసుకుందాం. గ్రహాల యొక్క స్థితిగతుల్లో ఉన్నటువంటి లోపాలు మనం తెలుసుకొని వాటి పరిహారం చేసుకోవడం వల్ల మన జీవితాన్ని ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచుకునేటువంటి మార్గాన్ని మనకి ముందుగా తెలియపరుస్తున్నాయి. అలాగే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, మృగశిర నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారికి, జన్మ నక్షత్రం తెలియని వారికి, మీ పేరులో మొదటి అక్షరము ఈ ఊ పి ఓ వా ఊ ఊ వే ఓ అనే అక్షరాలు మొదటిగా కలవారికి ఈ వృషభ రాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వర్తిస్తాయి. కాబట్టి ఈ వృషభ రాశి ఫలితాలను మీరు చూసుకోవచ్చు. అలాగే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11గా ఉంటుంది, వ్యయం 5గా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆదాయం ఉంటుంది, ఖర్చు మటుకు 5గా ఉంటుంది. అంటే 11 రూపాయలు వస్తే 5 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే రాజ్యపూజ్యం 1 ఉంటుంది, అవమానం 3 ఉంటుంది. అంటే ఒకళ్ళు మెచ్చుకుంటే 3 తిట్టుకుంటూ ఉంటారు. ఆ విధమైనటువంటి మీకు రాజ్యపూజ్యం అవమానం ఉంది. ఈ సంవత్సరం కొంచెం అప్పు తీర్చుకోగలుగుతారు, మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయి, సంపద పెరుగుతుంది. అలాగనే నరదృష్టి కూడా అధికంగా ఉంటుంది, నరుల దృష్టి జనం దృష్టి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చేసే పని మటుకు ఎప్పుడు ఎవరికి చెప్పకండి, పని అయినాక చెప్పుకోండి. ఎందువలనంటే నరదృష్టి వల్ల మీకు జరిగే పనులన్నీ ఆగిపోతాయి, పోస్ట్ పోన్ అవుతుంటాయి. కాబట్టి మీరు ఇబ్బంది పడతారు, అందుకే ముందుగా చెప్తున్నాము. మొండి బాకీలన్నీ కూడా సరి అయిన సమయానికి మీకు డబ్బులు రావడం వసూలు అవడం కూడా జరుగుతుంటుంది. ఎవరి మీద మీరు ఆధారపడరు, మీ సొంత తెలివితేటలనే పెట్టుబడిగా పెట్టుకుని ముందుకు సాగుతారు. అలాగే గోచార రీత్యా గురుడు ఎటువంటి పొజిషన్లో ఉన్నాడంటే మార్చి 30వ తారీఖు నుంచి 2025 మే 15వ తారీఖు 2025 వరకు వృషభ రాశిలో జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. ఎవరు? గురువు. ఇంటి సమస్యలు, బయట సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక శాంతి తక్కువగా ఉంటుంది వీరికి. అలాగే గురువు మే 15వ తారీఖు నుంచి అక్టోబర్ 19వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. కాబట్టి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం బాగుంటుంది, సంపాదన పెరుగుతుంది, అన్ని పనులు కూడా విజయవంతంగా ముందుకు సాగుతాయి. అలాగే గురువు 2025 19వ తారీఖు అక్టోబర్ నుంచి 5వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కాబట్టి తృతీయ స్థానంలో సంచరించడం వల్ల కొంచెం ఒడిదొడుకులు ఉంటాయి, అలాగే కొంచెం మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. అలాగే గురువు 2025 5వ తారీఖు నుంచి డిసెంబరు నుంచి 19వ తారీఖు మార్చి 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. కాబట్టి ధనలాభం కలుగుతుంది, అద్భుతమైనటువంటి ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు. అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మనకి డేట్స్ని బట్టి అప్ అండ్ డౌన్స్ అనమాట. ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి. అలాగే శని ఏ విధంగా ఉన్నాడు? 2025 30వ తారీఖు మార్చి 19వ తారీఖు మార్చి 2026 వరకు శని మీనరాశిలో లాభస్థానంలో సంచరించడం వల్ల సర్వ కార్యాల్లోనూ విజయాన్ని పొందుతారు. ఏ పని మొదలుపెట్టినా కూడా స్పీడ్గా ముందుకు సాగుతుంది, అన్ని పనులు టకటక చకచక ముందుకెళ్ళిపోతుంటాయి, స్థిరత్వం కలుగుతుంది, అలాగే ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది. అలాగే రాహువు
2025 మార్చి 30వ తారీఖు నుంచి 18వ తారీఖు మే 2025 వరకు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి సకల కార్యసిద్ధి కలుగుతుంది, సర్వ ఐశ్వర్యం కలుగుతుంది వీరికి. అలాగే కేతు 2025 18వ తారీఖు మే నుంచి 19వ తారీఖు మార్చి 2026 వరకు కుంభ సింహ రాశుల్లో సంచరిస్తున్నాడు కాబట్టి ఐశ్వర్యము భోగభాగ్యాలు కలిగిస్తాడు కేతు. శుభ కార్యాలను కలుగజేస్తాడు కుటుంబంలో. అలాగే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలుగుతారు. మంచి యోగదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం ఈ రాశి వారికి అన్ని రంగాల్లో మంచి యోగం ఉంది. ఆత్మస్థైర్యంతో ధైర్యంతో ముందుకు సాగగలుగుతారు. మంచి తెలివితేటలతోటి ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. ఏ పనైనా ధైర్యంతో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగగలుగుతారు. మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఏ పైనైనా స్వల్ప కాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. మంచి యోగం ఉంది. దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడతారు. సంతాన యోగం ఉంది. సంతానం లేని వారికి రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా రెండో సంతాన యోగం ఉంది. అలాగే కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. కొంత ఖర్చు అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. భూములు కొంటారు, గృహాలు కొంటారు, విల్లాలు కొంటారు. మీకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఈ సంవత్సరం నెరవేర్చుకోగలిగినటువంటి అవకాశం ఇప్పుడు కలుగుతుంది. అలాగే విదేశాల్లో గృహాలు కొనుక్కోవాలనుకున్నాడు, గృహాలు కొనుక్కోగలుగుతారు. మంచి వ్యాపారాలు పెట్టాలనుకునే వారికి కూడా ఇది మంచి సమయంగా ఉంటుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. రావలసిన మొండి బాకీలన్నీ వసూలు చేసుకోగలుగుతారు. రాజకీయ నాయకులు అధికారంలో మంచి పదవులను పొందగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగులకు అధికారంతో పాటు మంచి సహాయ సహకారాలు అందుతాయి పెద్దవారితోటి. గృహ దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ సంవత్సరం ధనం బాగా అభివృద్ధి చెందుతుంది. కొంత డబ్బును వెనక వేసుకోగలుగుతారు. కుటుంబంలో పెద్దలు ఆధ్యాత్మిక చింత పెరుగుతుంది. బంధువర్గం వారితో బంధుత్వం పెరుగుతుంది. సకల కార్యసిద్ధి కలుగుతుంది. సంఘంలో అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు, మెచ్చుకోగలుగుతారు. మీకు ఒక కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో ఒక వ్యక్తిగా ఒక శక్తిగా మసలగలుగుతారు. కష్టానికి తగినటువంటి ఫలితం లభిస్తుంది. నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా వాటిని తప్పుకోగలుగుతారు. శత్రువులందరూ మిమ్మల్ని చూసి పారిపోగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగాల్లో కొన్ని మార్పులు జరుగుతాయి. ప్రమోషన్లు వస్తాయి, ఇంక్రిమెంట్స్ వస్తాయి. మీరు అనుకున్న స్థలానికి బదిలీలు అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ కూడా బయటపడతాయి. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, దాంపత్య జీవితం ఉంటుంది. అలాగే విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా ఆనందంగా కలుసుకోగలుగుతారు. భోగభాగ్యాలు అనుభవించగలుగుతారు. విలువైన వస్తువులు, వాహనాలు, బంగారం కొనగలుగుతారు. రాహుకేతువులలో మంచి అనుకూలత ఉంది. ఏప్రిల్ మే తర్వాత స్థిమిత పడతారు. పోలీస్ కేసులు, కోర్టు కేసుల నుంచి బయటపడతారు. మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులను కూడా మీకు వస్తాయి. వృత్తిలో కొన్ని మార్పులు జరుగుతాయి. సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ధనం కూడా మీ చేతికి అందేటువంటి సూచనలు ఉన్నాయి. సంఘంలో సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమికుల్లో మంచి అనుకూలత, అన్యోన్యత పెరుగుతుంది. స్నేహితులు సహాయ సహకారాలు అందుతాయి. విదేశాల నుంచి తిరిగి వచ్చేవారు మళ్ళీ తిరిగి విదేశాలు వెళ్ళగలుగుతారు. విద్యార్థులు విదేశాల్లో సీటు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సీటు వస్తుంది. ఆ సీటు కోసం ప్రయత్నం చేసినప్పుడు ఆర్థిక సహాయం కూడా మీకు మీ కుటుంబ పరంగా అందుతుంది. రావలసిన బాకీలన్నీ కూడా వసూలవుతాయి. మీ మాటకు విలువనిస్తారు అందరూ. మీకు ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 6, 9. మీకు అదృష్టమైనటువంటి తేదీలు 6, 15, 24, 29. మంచి వారాలు శుక్రవారము, బుధవారం, శనివారాల్లో మీరు ఏ పనైనా చేసుకోండి, తప్పకుండా విజయాన్ని సాధిస్తారు, ముందుకు సాగలుగుతారు. అలాగే పంచముఖ రుద్రాక్షని శివుడికి అభిషేకించి ఆ రుద్రాక్షని మెడలో ధరించండి. మీకు నరదృష్టి తగలకుండా ఉంటుంది. అలాగే ఇంకా మంచి అద్భుతమైన ఫలితాలు రావాలంటే మీకు నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ, అలాగే షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ కానీ, ఈ పరిహారాలు అంటే త్వరగా మనము ఇంజెక్షన్ చేస్తే ఏ విధంగా ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో అటువంటి ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి అది సంప్రదించండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ఆనందాన్ని పొందగలుగుతారు. కుటుంబం అంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండి సర్వే జనా సుఖినో భవంతు.